ఒకసారి షాజహాన్పూర్లో చాలా చలిగా ఉన్న రాత్రి మాస్టరుతో నేను ఒక్కడినే ఉన్నాను. ఎప్పుడూ లేనంత ముభావంగా ఉన్న ఆయన ఉన్నట్లుండి, దైవమే ప్రేమ అంటారు, అది నిజమే. ఆయన మన మధ్యకు వచ్చిన ఆయన ప్రేమను స్వీకరించడానికి మనం సిద్ధంగా లేము అన్నారు. దాని అంతరార్థాన్ని ఆ క్షణంలో గుర్తించలేకపోయాను. ఆ ప్రేమే ఈ ప్రాణాహుతి అని నాకు అర్థమైంది. దివ్యత్వానికి మనపై గల ప్రేమ ప్రాణాహుతిగా ప్రసారమవుతుంది. ఆ ప్రేమే మనం వికసించేటట్లుగా చేస్తుంది. సహజ మార్గంలో తప్పనిసరి అయిన క్రమశిక్షణ ఎందుకు లేదు అనే ప్రశ్న నన్ను తికమక పెట్టేది. ఈ ప్రేమే ఆ ప్రశ్నకు సమాధానం. ప్రేమ స్వాధికారంతో అడగడం గాని, బలవంతంగా కోరడం గాని చేయదు. లోపలి నుంచి పిలిచేటట్లు చేసేదే ప్రేమ. అందుచేతనే మన దశ నియమాలు మనం ఏమి చేయాలో చెబుతాయి, అంతే. వాటిని అనుసరించటం మన బాధ్యతే. లక్ష్యం పట్ల, మాస్టరు పట్ల తగినంత ప్రేమ మనలో పెంపొందినప్పుడు మనకై మనమే వాటిని అనుసరిస్తాం. అందుచేతనే మనకు సహజ మార్గంలో అత్యంత మానవత్వం గల గురుదేవులు, దివ్యీకరణ అనే లక్ష్యము, అది తప్పక మానవ సాధ్యం అని హామీ ఇస్తున్న పద్ధతి ఉన్నాయని నా విశ్వాసం. ఈ మూడు అంశాలు గురుదేవుల అస్తిత్వంలో ప్రతిబింబిస్తున్నాయి. ఆయన స్వయంగా దివ్యత్వమే అయినా మానవ రూపంలో, మానవులతో, మానవతా మార్గంలో, మానవ ప్రేమతో పనిచేస్తూ మనలను తమ స్థితికి వికసింపచేస్తున్నారు.